వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, మీకు తెలియని నిజాలు తెలుసుకోండి. జుట్టు సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ గుడ్నెస్. ఫస్ట్ ఇలా గొప్ప గొప్ప మాటలు వినడం స్టాప్ చేయండి. అప్పుడే మీ హెయిర్ మీకు సొంతం అవుతుంది. మీకు చెప్పేవాళ్ళు అసలు వాళ్ళు వాడుతున్నారా లేదా తెలుసుకోండి. ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది మీ కంటితో మీరు చూసిన తర్వాత మాత్రమే ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి. అలా చూపించాలంటే ధైర్యం, నమ్మకం రెండు ఉండాలి. అలా ఎవరు చూపిస్తారు అనుకుంటున్నారా? శ్రీగణ్ హెయిర్ ప్రొడక్ట్స్. కళ్ళు మూసుకుని రిజల్ట్ చూపించేంత ధైర్యం, నమ్మకం, తెగింపు అన్నీ ఉన్నాయి. మళ్ళీ చూస్తున్న వినండి. కళ్ళు మూసుకుని రిజల్ట్ చూపించే ధైర్యం, నమ్మకం, తెగింపు అన్నీ ఉన్నాయి. ఇప్పుడే మీరు లైవ్లో చూడండి. చూస్తున్నారు కదా, చూడండి. ఇలా డెమో వీడియోస్ చాలా ఉన్నాయి. ఆయిల్ అప్లై చేసే వీడియోస్, హెయిర్ వాష్ వీడియోస్, ఫైనల్ రిజల్ట్స్, హెయిర్ కమింగ్ వీడియోస్, ఇలా 100కి పైన డెమో వీడియోస్ ఉన్నాయి. శ్రీగణ్ హెయిర్ ప్రొడక్ట్ ఛానల్లో యూట్యూబ్లో చూడండి. చూస్తే నమ్మకం వస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫలితాల కోసం కాల్ చేయండి. ఇంకా మీకు ఫలితాలు కావాలి, నమ్మకం రావట్లేదా? మా ప్రోడక్ట్ టీమ్ మీ ఇంటికి వచ్చి డెమో చేసి ఫలితాలు పరిచయం చేస్తారు. ఆ తర్వాత మనీ తీసుకుంటారు. ఇది శ్రీగణ్ హెయిర్ ప్రొడక్ట్ ఛాలెంజ్. మీరందరూ ఇక్కడ ఒక పాయింట్ ఐడెంటిఫై చేయాలి. ప్రోడక్ట్లో మంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి డెమో అనే ఒక కాన్సెప్ట్ అనేది పుట్టింది. అందుకే ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. రిజల్ట్స్ లేకపోతే 10 మంది అమ్మాయిలు నిలబెట్టి 10 మంది అబ్బాయిలు నిలబెట్టి ఇది గొప్ప ప్రోడక్ట్ అని నోటు మాటలతో చేతుల్లో బాటిల్ పెట్టి చెప్పించేవాళ్ళమే. రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి లైవ్ డెమో వీడియోస్ చూపిస్తున్నాం కంటికి. ఓకే, రిజల్ట్స్ ఉన్నదానికి రిజల్ట్స్ లేని దానికి డిఫరెన్స్ అనేది, వేరియేషన్ అనేది మీకు మీరే ఆలోచించవచ్చు. రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి లైవ్ డెమో వీడియోస్ మీ కంటికి అంకితం చేస్తాం. ఓకే, ఇది మనం నిన్న ఆయిల్ అప్లై చేసిన హెయిర్ ఇది. ఓకే, ఒకసారి చూద్దాం. ఇది నిన్న మనం ఆయిల్ అప్లై చేసిన హెయిర్ ఇది. సో నిన్న మనం బిఫోర్ వీడియో చూడకపోతే చూడండి. సో నిన్న హెయిర్ వాష్ చేసిన హెయిర్ తర్వాత రూట్స్ మాత్రమే మనం ఆయిల్ అప్లై చేస్తాం. మేడమ్స్ కదా మనం హెయిర్కి అప్లై చేయలేదు. ఓకే, ఓన్లీ రూట్స్ వరకే మనం ఆయిల్ అప్లై చేస్తాం. ఆయిల్ ఎలా అప్లై చేస్తామో ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకే, ప్రతి వీడియోలో నేను చెప్పిన కాన్సెప్ట్ మళ్ళీ చెబుతున్నాను, చూపించిన కాన్సెప్టే. సో ఎందుకంటే ఒక ప్రోడక్ట్ వాడుతున్నాము ఇన్నిసార్లు మనం మీ కంటికి మేము చూపించడం వల్ల మీకు ఒక నమ్మకం వస్తుంది. ఓకేనా, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక హెయిర్ ప్రోడక్ట్ వాడడం అన్నా లేదంటే మనకి ఏదైనా ఒక టాపిక్ నచ్చినా కానీ ఆ టాపిక్ మీద ఫస్ట్ మనకి నమ్మకం రావాలి. నమ్మకం వచ్చిన తర్వాత ఏదైనా మనం చూపించాలి. సో ఒక హెయిర్ ప్రోడక్ట్ మనకి త్వరగా నమ్మకం రావాలంటే రాదు. ఒకసారికి 2 సార్లకి మీకు చూడగానే ఎవరికి నమ్మకం రాదు. మోర్ టైమ్స్ రిపీట్స్ చూసుకుంటూ ఒకే వీడియోని, ఒకే ప్రోడక్ట్ని, ఒకే పర్సన్ మీద మీకు చూపించడం వల్ల మీకు కాన్సెప్ట్ వస్తుంది, మీకు ఐడియా వస్తుంది. ఓకేనా, సో ఒకే పర్సన్ ఒకే ప్రోడక్ట్ని ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నారంటే, ఇన్నిసార్లు యూజ్ చేసి కూడా 0 హెయిర్ ఫాల్ చూపిస్తున్నారంటే మీకు ఒక క్లారిటీ రావాలి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మన దువ్వెన నిండిపోతుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మొట్టమొదటి ప్రభావము హెయిర్ మీదే ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే తలనొప్పి కానీ, జ్వరం కానీ ఏది వచ్చినా హెయిర్ మీదే దాని యొక్క మొట్టమొదటి ప్రభావం చూపిస్తుంది. ఓకే, మనం దూనప్పుడు కానీ మీకు 0 హెయిర్ ఫాల్ చూపిస్తున్నాం. మీకు 0 హెయిర్ ఫాల్ చూపిస్తున్నాము అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని అర్థం. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే దువ్వెన నిండిపోయింది. ఇక్కడ ఈ పాయింట్ మీరు అందరూ ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో మనం నిన్న హెయిర్ వాష్ చేసిన వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. నేను ఇక్కడి వరకు మనం ఆయిల్ అప్లై చేస్తాము. మేడమ్స్ కింద కొన్ని హెయిర్కి మనం ఆయిల్ అప్లై చేయలేదు. సో మనం టుమారో ఎల్లుండి హెయిర్ వాష్ చేద్దాం అనుకున్నాం కాబట్టి రేపు నైట్ మళ్ళీ ఆయిల్ అనేది అప్లై చేస్తాము. సో నేను మనం ఆయిల్ అప్లై చేసాం కదా, ఇప్పుడు మీకు 0 హెయిర్ ఫాల్ మీరు చూపించారు కాబట్టి చూపిస్తున్నాను. దువ్వెన చూపించారు సార్. ఓకే, ఇప్పుడు వరకు దువ్వెన కదా, 0 హెయిర్ ఫాల్. ఓకే, సో మీకు నేను 0 హెయిర్ ఫాల్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఓకే, సో మనం ఆయిల్ అప్లై చేసిన హెయిర్ ఎవరైనా బిఫోర్ వీడియో ఎవరైనా చూడకపోతే ఆయిల్ అప్లై చేసిన హెయిర్ మీరు వెళ్ళి చూడవచ్చు, బ్యాక్ వెళ్ళి. ఓకే, సో చూసారు కదా, అది సో నిన్న మనం ఇక్కడ వరకు ఆయిల్ అప్లై చేసాం. చూసారు కదా, మీకు కనిపిస్తుంది ఆయిల్ అనేది. అది
జీరో హెయిర్ ఫాల్ చూపించారు కాబట్టి చూపించేసాము. ఓకే, చూసారు కదా, షైనింగ్, అదే షైనింగ్, అదే లుకింగ్, అదే బౌన్సీ. ఓకే, ఎప్పుడైనా హెయిర్ అనేది స్టార్టింగ్ పెద్దది పెద్దని మాత్రం ఇచ్చేయండి. ఓకేనా, జీరో హెయిర్ ఫాల్. ఓకే, ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషల్ చెబుతున్నాం కదా. సో మీకు తెలియని ఒక నిజం చెబుతున్నాను. మీకు ఎప్పుడైనా హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి లేదంటే హెయిర్ పెరగపోయినా అది మీరు వాడే ప్రోడక్ట్ మీద ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఎవరికైనా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యి ఉండి, ఓకే, ఎవరికైనా హెయిర్ ఫాల్ అని స్టార్ట్ అయ్యి లేదంటే హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ అయితే స్టార్ట్ అయ్యి మీరు అంతకుముందు కంటిన్యూ చేసే ప్రోడక్ట్ మీరు కంటిన్యూ చేస్తూ వచ్చారనుకోండి, మీకు ఆ ప్రాబ్లం తగ్గదు. కొంతమందికి అనుభవం అంటే ఓకే, అర్థమవుతుంది. ఒకవేళ అనుభవం లేకపోతే ఈరోజు కౌంట్ చేసుకోండి, ఈ రోజు నుంచి కౌంట్ చేసుకోండి, మీకు ఆ హెయిర్ ఫాల్ తగ్గుతుందా లేదా, ఆ హెయిర్ ఫాల్ తగ్గుతుందా లేదా. ఓకే, కరెక్ట్గా 10 రోజుల్లో చెక్ చేసుకోండి, 10 రోజులు బౌండరీ పెట్టుకోండి, చెక్ చేసుకోండి, తగ్గదు, రోజు రోజు పెరుగుతూ వస్తుంది. సో ప్రాబ్లం అనేది ఈ రోజే మనం స్టాప్ చేసుకోవాలని అనుకోవాలి. ఓకేనా, మన బాడీకి ఒక రోగం వస్తే తగ్గించుకోవాలనుకుంటారు, హెయిర్ రాళ్ళు పడడం కదా, హెయిర్ డ్యామేజ్ అవ్వడం కదా, మనకి తెలియని ఒక రోగం. సో ఇలాంటి మనకి తెలియని ఒక రోగాన్ని మీరు కంటిన్యూ చేస్తూ వస్తారు, కానీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వరు. సో అది నార్మల్ అనుకుంటారు, అలా నార్మల్లే అనుకుంటూ వస్తుంటారు. లాస్ట్కి జడేసుకునే వాళ్ళు లాస్ట్కి పిల్లకేసుకుంటారు. ఓకే, సో ఈ మాట కొంతమందికి అనుభవం ఉండే ఉంటుంది, లేదంటే మీ చుట్టుపక్కల మీరు ఎప్పుడైనా ఎవరైనా చూసే ఉంటారు, చూడండి. సో హెయిర్ ప్రాబ్లం ఒకసారి స్టార్ట్ అయితే మీరు వాడే నార్మల్ ఆయిల్కి మళ్ళీ రెక్టిఫై అవ్వదు. ఓకే, సో ఏదైనా ఒక కొత్త బ్రాండ్ తీసుకుని ఒక మంచి ఆయిల్ తీసుకుని వాడుకోవాలనుకుంటే ఫస్ట్ ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి మీరు, ఆ తర్వాత అప్పుడు మీరు వాడడం స్టార్ట్ చేయండి. సో మా ప్రోడక్ట్ బాగా పనిచేస్తుందా లేదా మీకు ఎవ్రీ స్టెప్లో లైవ్లో చూపిస్తున్నాం. హెయిర్ వాష్ చూపిస్తున్నాము, దువ్వినప్పుడు చూపిస్తున్నాము, ఆయిల్ అప్లై చేసినప్పుడు చూపిస్తున్నాము, ఇన్ని డెమో వీడియో చూపిస్తున్నాము. ప్రోడక్ట్ మాదే, డెమో కూడా మేమే చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, ఇందులో రిజల్ట్స్ రాకపోయినా లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఒకవేళ ఉన్నా మేము ఉపయోగించం. ఓకేనా, మేము ఉపయోగించాం. ఒక 10 మంది అబ్బాయిలు నిలబెట్టేసి లేదా సెలబ్రిటీ డిపార్ట్మెంట్ పెట్టేసి ఇది గొప్ప బాటలని ఇందులో బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయని అందరితో చెప్పించేవాళ్ళం. సో ఇందులో బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మేమే మీకు డెమో వీడియో చూపిస్తున్నాము. ఓకే, అది చూస్తున్నారు కదా, మనం ఇక్కడ ఆయిల్ అప్లై చేసాము, ఇక్కడ వరకు అప్లై చేయలేదు. సో ఈ వీడియో ఎవరైనా చూడకపోతే బిఫోర్ వీడియో ఉంది, చూడండి, చెక్ చేసుకోండి. ఓకే, సో నేను చెప్పే 4 మాటలు చదువుతున్నాను. ఎవరికైనా హెయిర్ ప్రాబ్లమ్స్ లేదంటే హెయిర్ పెరగట్లేదు అనుకుంటే మీరు ఇప్పటి వరకు వాడిన ఆయిల్స్ మొత్తం స్టాప్ చేయండి. ఓకే, అది మీకు పనిచేయదు, ఇంకా పని చేయదు, అంతే. పని చేస్తుంది అలాగే కంటిన్యూ చేసుకుంటాము అనుకుంటే, అలా ఎవరైనా కంటిన్యూ చేసుకుంటూ వస్తే చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ మీకు ఎవరికైనా అనుభవం ఉండే ఉంటుంది. సో మనం అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము, జుట్టు మొత్తం ఓడిపోయింది, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఒకవేళ అనుభవం లేకపోతే ఈ రోజు నుంచి కౌంట్ చేసుకోండి, 10 రోజులు బౌండరీ చేసుకోండి, 10 రోజులు లెక్క పెట్టుకోండి. సో తగ్గదు, రోజు పెరుగుతూనే వస్తుంది, తగ్గదు. ఎందుకంటే ఒక రోగం వస్తే రోగాన్ని తగ్గించుకుంటారు, కానీ హెయిర్ ప్రాబ్లం వస్తే హెయిర్ ప్రాబ్లం తగ్గించుకోవట్లేదు. సో హెయిర్ ప్రాబ్లం ఏంటి, నార్మల్గా మీరు వాడే ఆయిల్సే కంటిన్యూ చేసుకుంటూ వస్తారు, లేదంటే పిచ్చి బ్రాండ్లు మొత్తం కంటిన్యూ చేసుకొని వస్తారు.
ఏ ఆయిల్ వల్ల మీకు ఉపయోగం లేదు అని చేతులు ఎత్తేస్తూ ఉంటారు. ఒక ప్రోడక్ట్ వాడే ముందు అసలు ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా చూసారా? ఓకే, చూడండి. సో నేను చూపిస్తున్నాం కదా, చూడండి. ఓకేనా? అది నేను ఫైనల్గా ఏం చెబుతున్నాను, మీకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినా, హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయినా లేకపోయినా, హెయిర్ గ్రోత్ లేకపోయినా, మీరు ఇప్పటి వరకు కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఆయిల్ మొత్తం స్టాప్ చేయండి. అది మీకు యూజ్ ఉండదు, పనికి రాదు, నో యూజ్, పని చేయదు. ఓకే, ఒక మంచి ఆయిల్ తీసుకోవాలి, అప్పుడు అప్లై చేయాలి. ఇప్పుడు మన ఒంట్లో బలం లేకపోతే ఏం చెబుతారు డాక్టర్లు? మంచి ఫుడ్ తీసుకోవాలి, అంతేగాని నువ్వు నార్మల్ ఫుడ్ అది కంటిన్యూ చేసుకుంటారమ్మని ఎవరు చెప్పరు. ఓకేనా? ఒక స్పెషల్ ఫుడ్ చెబుతారు మనకి హెల్త్ బాగున్నప్పుడు. ఓకే, దానికి తగ్గట్టుగా మనం వెళ్ళాలి. మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చేది అది పక్కన పెట్టమంటే పక్కన పెట్టాలి, లేదంటే వేరేది మెయింటైన్ చేయమంటే చేయాలి. ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ మనకు అవసరం. సో మీకు హెయిర్ ఫాల్ కూడా, హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా, హెయిర్ గ్రోత్ పెరగకపోవడం కూడా ఇవే రీజన్స్ ఉంటాయి. సో ఎవరు ఐడెంటిఫై చేయరు. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు హెయిర్ ఫాల్ స్టార్ట్ కాకముందు, హెయిర్ ప్రాబ్లమ్ స్టార్ట్ కాకముందు ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడుంటారు, అది వాడుకుంటూ వస్తూ ఉంటారు, సడన్గా ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత కూడా మీరు అదే ఆయిల్ కంటిన్యూ చేసుకుంటూ వస్తారు, అదే ప్రోడక్ట్ కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. ఉపయోగం ఉండదు, అస్సలు యూజ్ ఉండదు. మీ హెయిర్ ప్రాబ్లం స్టాప్ చేయలేదు, ఎందుకంటే స్టాప్ చేసే లక్షణం దానికి లేదు. రక్షిస్తూ వస్తూ ఉంటుంది కానీ ఒక ప్రాబ్లంని ఇది సాల్వ్ చేస్తుంది అనే ఒక ఎలాంటివి ఉండదు. మీరు చెక్ చేసుకోండి, లైఫ్లో చెక్ చేసుకోండి. ఓకే, లైఫ్ లాంగ్ చెక్ చేసుకోండి. కొంతమందికి అనుభవం ఉండే ఉంటుంది. ఒక ప్రోడక్ట్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చేటప్పుడు సడన్గా మీ హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు అదే ప్రోడక్ట్ కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. మీకు పనిచేయదు, ఆ ప్రోడక్ట్ పనిచేయదు. ఎందుకంటే మీకు అక్కడ హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలి? అక్కడ దానికి సంబంధించిన హెయిర్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడే మీకు హెయిర్ ప్రాబ్లం స్టాప్ అవుతుంది, అప్పుడే హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా మనం చిన్నప్పటి నుంచి ఇదే ప్రోడక్ట్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం, ఇదే ప్రోడక్ట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటూ వెళ్దాం, వేరే ప్రోడక్ట్ వాడుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఇలా ఎవరు చేసుకుంటూ వచ్చినా మీ సరౌండింగ్లో మీరు చుట్టాల్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ ఎవరినైనా చూసే ఉంటారు. చిన్నప్పుడు నీకు చాలా హెయిర్ ఉంది, చాలా జుట్టు ఉంది, ఇప్పుడు నీకు లేదు, అలా ఎందుకు అని మీరు క్వశ్చన్ వేయచ్చు, లేదని మనసులో అనుకోవచ్చు. మీరు రీజన్స్ ఇవి. ఓకే, ఒక ప్రాబ్లం స్టార్ట్ కాకముందు మీరు వాడే ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, కానీ ఒక ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత మీరు వాడే ప్రోడక్ట్ అనేది యూజ్ అవ్వదు. ఈ మాట నేను అబద్ధం చెప్పాను, నిజం చెప్పాను. మీ సరౌండింగ్లో ఉన్న పర్సన్స్ని గమనించండి, లేదంటే మీకే అనుభవం ఉంటే ఓకే. ఓకే, సో ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే మీ హెయిర్కి సంబంధించింది ఒక మంచి ఆయిల్ కావాలి. ఆ ఆయిల్ మార్కెట్లో చాలా ఉంటాయి, డివ్ అనే చెప్పను. ఓకే, సో వాటి గురించి నేను మాట్లాడను. ఓకే, సో మా ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదా ఎనీ టైం చూపిస్తున్నాం. ఎయిర్ దువ్వినప్పుడు, ఎయిర్ వాష్ చేసినప్పుడు, ఆయిల్ అప్లై చేసినప్పుడు, ఇలా ఎవ్రీ స్టెప్ చూపిస్తున్నాం. ఓకే, ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు మంచి ట్రీట్మెంట్ జరుగుతూ వస్తుంది. ఓకేనా? డేకి మీకు హెయిర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, మీ ప్రాబ్లమ్స్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఇది కన్ఫర్మ్. ఓకే, ఆల్ ఇండియా సర్వీస్. ఎవరికైనా ప్రోడక్ట్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఇంకా నమ్మకం కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు నమ్మకం కావాలంటే కాల్ చేయండి, మా ప్రోడక్ట్ టీం మీ ఇంటికి వస్తుంది. ఎందుకంటే మీకు నమ్మకం రావాలంటే మా ప్రోడక్ట్ ఏంటో మీకు చూపించాలి. ఓకే, మా ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేదా మీకు పరిచయం చేస్తాం. ఓకేనా? డెమో చేస్తాం, 1 డే డెమో, 1 డే రిజల్ట్స్ మీకు చూపిస్తాం. మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే, 1 డే రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే, 1 డే నమ్మకం మీకు వచ్చిన తర్వాతనే ప్రోడక్ట్ అనేది రిసీవ్ చేసుకోండి, మనీ ఇవ్వండి. ఓకేనా? ఆఫర్ బాగుంది, రిజల్ట్స్ కూడా ఎలా పనిచేస్తుందో చూపిస్తున్నాము. ఆల్ ఇండియా సర్వీసు, హోమ్ డెలివరీ కలదు, అన్ని సౌకర్యాలు ఇస్తున్నాము. ఓకే, వాడుకోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి.
ఇంకా మీకు నమ్మకం రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు నమ్మకం కావాలంటే కాంటాక్ట్ చేసి డెమో ప్రోడక్ట్ టీమ్ని పిలిపించుకుంటే డెమో చేస్తారు, మీకు ఫలితాలు పరిచయం చేస్తారు, ఆ తర్వాత మనీ తీసుకుంటారు. ఓకే, ఇది శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ ఛాలెంజ్, ఇది శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ స్పెషల్స్, ఇది శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ ఆఫర్స్. ఓకే.